ప్రెగ్నెన్సీ అంటేనే గ్లో అండ్ స్మైల్స్ అనుకుంటున్నారా? బట్ రియాలిటీలో మెంటల్ హెల్త్ స్ట్రగుల్ కూడా ఉంటుంది. నేను మీ డాక్టర్ మొబిన్తా, గైనకాలజిస్ట్, కేజీఎన్ హాస్పిటల్, అనంతపూర్. ప్రెగ్నెన్సీలో విపరీతమైన హార్మోన్ చేంజెస్ జరుగుతాయి. వీటి వల్ల ఫియర్, డిప్రెషన్, యాంగ్జైటీ, ఇరిటబిలిటీ, మూడ్ స్వింగ్స్ అండ్ ఓవర్ థింకింగ్ జరుగుతుంది. వీళ్ళకు చాలా రకాల డౌట్స్ వస్తాయి. లైక్ బేబీ సేఫ్ గా ఉందా, డెలివరీ ఎలా ఉంటుందో ఏమో, నేను గుడ్ మదర్ అవుతానా లేదా అని చాలా విపరీతమైన డౌట్స్ ఉంటాయి. అయినా వాళ్ళు సైలెంట్ గా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఒక రోజు ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది, ఒక రోజు ఏమి చేయకపోయినా బాగా నీరసం అనిపిస్తుంది. దీన్ని ప్రెగ్నెన్సీ ఫెటీగ్ అంటాం. అండ్ రెండు కూడా నార్మల్. సొసైటీ యూజువల్ గా ఏం చెప్తుంది అంటే హ్యాపీగా ఉండాలి, గ్రేట్ఫుల్ గా ఉండాలి, కంప్లైంట్స్ చేయకూడదు అని చెప్తుంది. కానీ రియాలిటీలో స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే అన్ట్రీటెడ్ యాంగ్జైటీ అండ్ స్ట్రెస్ వల్ల బేబీ పైన విపరీతమైన మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగా జరగదు అని చెప్తుంది అనమాట. సో ఇలా ఎవరైనా సఫర్ అవుతుంటే దే హ్యావ్ టు టేక్ సపోర్ట్. స్ట్రాంగ్ ఉమెన్ అంటే సైలెంట్ గా ఉండడం కాదు, హెల్ప్ అడగడం అండ్ సపోర్ట్ తీసుకోవడం. అండ్ టేక్ కేర్. థ్యాంక్ యూ.